అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ కమిషనరేట్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ అలాగే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ అంటే కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థుల్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ తాలూకు నైపుణ్యాలను బయటికి వెలికితీసి తద్వారా స్టార్టప్స్‌ని స్టార్ట్ చేసేటటువంటి పరిస్థితి కల్పించడానికి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌ని చేపట్టడం జరిగింది. దానికి సంబంధించినటువంటి విద్యార్థుల రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాము. ఇక్కడ మనకి సో నా స్క్రీన్ మీరు చూస్తున్నారనుకుంటున్నాను. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్ టు స్టూడెంట్స్‌కి ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ వాళ్ళు ఈ ఎంటర్‌ప్రెన్యూర్ స్కిల్ కోసము రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంది. అది వాధ్వాని స్కిల్స్ ప్రోగ్రామ్ ప్లాట్‌ఫార్మ్ ద్వారా మనకి అవైలబుల్‌గా ఉంది. సో స్టూడెంట్స్ అందరూ గూడా ఈ లింక్ ద్వారా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో వన్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకక్కడ 2 రకాల కోర్సులుంటాయి. ఇవి కంపల్సరీగా మనము వితిన్ టైమ్‌లోనే ఫినిష్ చేయాల్సి ఉంటుంది. సో అది ఒకటి స్టార్టప్ మైండ్ సెట్ అని ఒకటి, 2 ఇంట్రడక్షన్ టు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. దాని తర్వాత రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. తర్వాత ఈ కోర్సెస్ 10 డేస్‌లోనే రిజిస్ట్రేషన్ అయిన తర్వాత 10 డేస్‌లోనే కంప్లీట్ చేయాలి ఆ 2 కోర్సులు. దానికి మీకు సర్టిఫికేట్ కూడా ఉంటుంది. అవన్నీ కూడా మీ లాగిన్‌లోనే ఉంటాయి. వన్స్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీ లాగిన్‌లోనే ఉంటాయి. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇప్పుడు ఎలా చేయాలో కూడా చూపిస్తాము. సో ఫిబ్రవరి 1 సెకండ్ అసెస్మెంట్ ఉంటుంది. సో ఫిబ్రవరి 10న ఫైనల్ డెడ్‌లైన్ ఉంటుంది. సో ఈ డెడ్‌లైన్ ప్రకారంగా మనము ఈ కంప్లీట్ చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఉన్నది. సో ఇక్కడ చూడండి, సెకండ్ అసెస్మెంట్ మోటివేషన్ ప్రాబ్లమ్ ఓరియంటేషన్. సో ఇది చేసిన తర్వాతన ఇన్‌స్టిట్యూట్ నుంచి ఒక 60 మందిని అమరావతిలో ఇంక్యుబేషన్ సెంటర్ లేక బూట్ క్యాంప్‌కి పంపించడం జరుగుతుంది. సో విద్యార్థులందరూ గూడా ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌ని ఈ స్టిప్యులేట్ టైమ్‌లో కంప్లీట్ చేసి, అలాగే అక్కడ ఉన్నటువంటి 2 ప్రోగ్రామ్స్‌ని కంపల్సరీగా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాము. సో మనకి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ కోఆర్డినేటర్ ద్వారా మనకొక లింక్ మనం తీసుకోవడం జరుగుతుంది. ఆ లింక్‌ని మీరు ఇక్కడ పేస్ట్ చేయాలి. ఐదర్ మీరు కంప్యూటర్‌లో చేస్తేనేమో ఈ స్క్రీన్ చూడొచ్చు. సో నౌ ఐ యామ్ షేరింగ్ మై స్క్రీన్ హియర్. యెస్. ఇక్కడ, ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా ఈ లింక్ ఏదైతే ఉందో ఇక్కడ మనము పేస్ట్ చేస్తామో, సో ఇది మొబైల్‌లో గూడా చేసుకోవచ్చు. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు రీడైరెక్ట్ అవుతుంది. So now you are seeing that, so it is redirected to Vadhvani Skilling Platform. ఇక్కడ చూడండి, కంటిన్యూ విత్ గూగుల్ ఉంది, కంటిన్యూ విత్ వాట్సాప్ ఉంది, కంటిన్యూ విత్ ఈమెయిల్ ఉంది. సో మీరు ఏదైనా గానీ చేసుకోవచ్చు. సో బెటర్ కంటిన్యూ విత్ గూగుల్ చేస్తే మీకు ఈజీగా తొందరగా అవుతుంది. అండ్ వాట్సాప్ కూడా చేసి చూసాము. ఇది కూడా సింపుల్‌గా ఉంటుంది. ఒక వాట్సాప్‌కి ఒక ఓటీపీ వస్తుంది. సో తద్వారా మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను లాగిన్ అవుతున్నాను. యెస్. ఇక్కడ ఆహ్, డిఫాల్ట్‌గా నా పేరొచ్చింది. సో, యాస్ ఎ కోఆర్డినేటర్‌గా నేను లాగిన్ అవుతున్నాను. స్టూడెంట్స్ కూడా సేమ్ ప్రాసెస్. ఇక్కడ నేను ఫస్ట్ నేము ఆహ్, ఇచ్చేస్తున్నాను. సెకండ్ నేమ్ కూడా మారుస్తున్నాను. సో, ఇది నా సర్టిఫికేట్ ప్రకారంగా ఎలా ఉండాలి, ఏంటి అనేది ఉంటుంది కాబట్టి ఆల్రెడీ డిఫాల్ట్‌గా వచ్చింది కాకుండా నా సర్టిఫికేట్‌లో అన్నీ గూడా ఏముంటుందో అది నేను టైప్ చేస్తున్నాను. మీరు కూడా మీ సర్టిఫికేట్‌లో ఉన్నది మాత్రమే టైప్ చేసుకోవాలి. తద్వారా మీ సర్టిఫికేషన్ గాని, లేదంటే రేపు అదర్ కరెస్పాండెన్స్‌కి గాని మీకు తప్పులు లేకుండా ఉంటుంది. సో, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఉంటుంది గాబట్టి, నేను ఇంటి పేరుని ఫస్ట్ నేమ్‌గా లేదా లాస్ట్ నేమ్‌గా ఉంచుకోవచ్చు. సో, నేను వెరిఫై చేసుకున్నానా లేదా అని గూడా అడుగుతుంది. అంటే మీ సర్టిఫికేట్ ప్రకారం మీ పేరున్నదా లేదా అని అడుగుతుంది. సో దట్ దాన్ని టిక్ మార్క్ చేయాలి. తర్వాత సెర్చ్ సిటీ అని ఉంటుంది. మనం ఏదుంటే అది. సో, తణుకు హియర్. సో, తణుకు అని డిఫాల్ట్‌గా డ్రాప్ డౌన్‌లో వస్తుంది. అలాగే వాట్సాప్ నంబర్ అడుగుతుంది. సో, ఐ యామ్ గివింగ్ మై వాట్సాప్ నంబర్. వెరిఫై చేసుకోమని వస్తుంది. ఎందుకంటే ఆ వాట్సాప్ అప్డేట్‌కి దానికోసం. ఒక ఓటీపీ కూడా పంపించడం జరిగింది. యెస్. ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీ నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను.
మీకు కూడా మీ మొబైల్కి ఇట్లా ఓటీపీ వస్తుంది. ఎస్. ఎంటర్ చేసిన ఓటీపీని వెరిఫై చేస్తాము. వెరిఫై చేసిన తర్వాత మనకి బ్లూ టిక్స్ వస్తున్నాయి ఇక్కడ గమనించండి. సో ఈ బ్లూ టిక్స్ వస్తే ఆ ఫేజ్ వరకు అయిపోయినట్లు. సో వన్స్ ఇక్కడ ప్లాట్ఫామ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అని వస్తుంది. వన్స్ సబ్మిట్ చేస్తున్నాను ఇక్కడ. సో సబ్మిట్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్. ఎస్. ఇక్కడ వాద్వాని స్కిల్లింగ్ ప్లాట్ఫామ్లో ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇలా చూసినట్లయితే ముఖ్యంగా రికమెండెడ్ బై యువర్ ఇన్స్టిట్యూషన్స్ అని కోర్సెస్ ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇది మనకి ఇంపార్టెంట్. మనకి ఏదైతే ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ కోఆర్డినేటర్ లేదా ప్రిన్సిపల్ గారి ద్వారా మనం తీసుకున్నటువంటి డాక్యుమెంట్లు కూడా ఈ రెండు రకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి చూడండి. ఈ చేయాల్సిన కోర్సులు ఇవి. ఒకటి ఇంట్రడక్షన్ టు ఎంటర్ప్రినర్షిప్, ఒకటి 5 hours ఉంటుంది. అలాగే స్టార్ట్అప్ మైండ్ సెట్ అని 5 hours ఉన్నది. సో ఇక్కడ దీనిలో మనం ఎన్రోల్ అవ్వాలి. ఈ ఇంటర్ఫేస్ లో ఇంక ఇవే ఉన్నాయి. ఫోరం అని ఉంది. ఈ ఫోరం గురించి తర్వాత మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అది ఇప్పుడు అంత నెసెసిటీ కాదు. సో ఎలా ఎలా ఎన్రోల్ అవ్వాలనే విషయం గురించి ఇక్కడ చూడండి. ఇమేజెస్ కూడా గుర్తుపెట్టుకోవచ్చు మీరు ఇక్కడ. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ టు ఎంటర్ప్రినర్షిప్ నేను లాగిన్ అవుతున్నాను. ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ ఇంటర్ఫేస్లో ఇంట్రడక్షన్ టు ఎంటర్ప్రినర్షిప్ ఓవర్ వ్యూ కోర్స్ కంటెంట్ పెర్ఫార్మెన్స్ ఉంది. అలాగే రైట్ సైడ్లో ఒక ట్యాబ్ ఉంది, ఎన్రోల్ నవ్ అని. ఇక్కడ మీరు చూస్తూనే ఉంటారు. రైట్ సైడ్లో ఎన్రోల్ నవ్ అని ఉంది. అలాగే ఫోన్లో ఇలాగే ఉండొచ్చు, ఇలాగ ఉండకపోవచ్చు, లేకపోతే ఇంటర్ఫేస్ మార్చొచ్చు. బట్ ఆప్షన్స్ అయితే ఇలాగే ఉంటుంది. సో ఎన్రోల్ క్లిక్ చేశాను నేను. ఎన్రోల్ క్లిక్ చేసిన తర్వాత నాకు ఇక్కడ 0% ఓవరాల్ స్కోరు, అలాగే ఓవరాల్ ప్రోగ్రెస్ కూడా 0% ఉంది. అంటే ఇంకా నేను స్టార్ట్ చేయలేదు, జస్ట్ ఎన్రోల్ అయ్యాను. సో ఇలాగే ఇక్కడ చూడండి, దిస్ కోర్స్ ఇంక్లూడ్స్ అని చెప్పి ఇక్కడ 9 లెసన్స్ ఉంది, ఒక అసెస్మెంట్ ఉంది. అంటే సింపుల్గా మనం అర్థం చేసుకోవచ్చు, ఇందులో 9 లెసన్స్ ఉంటాయి, అలాగే ఒక అసెస్మెంట్ ఉంటుంది. అసెస్మెంట్ అంటే ఒక ఎగ్జామ్ ఎవాల్యుయేషన్ కోసము. ఇక్కడ చూసినట్లయితే స్టార్ట్ కోర్స్ అని స్టార్టింగ్లో ఉంది. ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఇక్కడ స్టార్ట్ కోర్స్లో మనకి మళ్ళీ ఇంటర్ఫేస్ మారిపోయింది. అలాగే ఇక్కడ మన పెర్ఫార్మెన్స్, మన ప్రోగ్రెస్ అని ఉండి కిందన ప్రోగ్రామ్ ఓరియంటేషన్లో స్టార్ట్ అని ఒక ఆప్షన్ ఉన్నది. ఓకే. ఇక్కడ చూడండి, మనకి ప్రోగ్రామ్ ఓరియంటేషను, అలాగే నెక్స్ట్ లెసన్, ఇవన్నీ ఉన్నాయి. ఇంట్రడక్షన్ టు ఎంటర్ప్రినర్షిప్ ఇక్కడ వచ్చింది చూడండి. సో తర్వాత ఇక్కడ నేను నెక్స్ట్ లెసన్ అని క్లిక్ చేస్తున్నాను. ఎస్. ఇక్కడ బ్లూ టిక్ పడింది. ఇక్కడ నాకు 2% ఓవరాల్ ప్రోగ్రెస్ వచ్చింది. రైట్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే లెసన్స్కి వెళ్ళాను. లెసన్స్కి వెళ్ళిన తర్వాత యూ కెన్ సీ హియర్ నెక్స్ట్ లెసన్కి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత అండర్స్టాండింగ్ ఎంటర్ప్రినర్షిప్ ఇక్కడ చూడండి. ఈ ట్యాబ్లో మళ్ళీ స్టార్ట్ చేయమని అడుగుతుంది. వాచ్ 1 వీడియో సింబల్ ఉంది ఇక్కడ చూడండి. అలా ఇంట్రడక్షన్ టు ఎంటర్ప్రినర్షిప్ అని ఉంది. సో నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. స్టార్ట్ చేస్తే నాకు వీడియో ఒకటి ప్లే చేయడానికి రెడీగా ఉంది. ఇది 1 minute and 7 seconds ఉంది. సో నేను వీడియో ప్లే చేస్తున్నాను. సో యూ కెన్ సీ దట్ వీడియో హియర్. ఓకే. సో దట్ ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ వీడియో చూసిన తర్వాత మనకి థింక్ అని ఒక ట్యాబ్ ఉంది. సో ఇందులో మీ తాలూకు ఇప్పుడు వాచ్ చేసిన వీడియో ప్రకారంగా సమ్ అసెస్మెంట్, ఒక అసెస్మెంట్ కానీ లేదంటే ఆ, ఇక్కడ కూడా వీడియోనే ఉన్నది. సారీ, థింక్ 1 అని ఉంది. ఓకే. ఇట్లాగా ఈ ఎన్ని ట్యాబ్స్ ఏవైతే ఉన్నాయో ఈ టైల్లో ఇవన్నీ కూడా మనం చూస్తాము. ఇవన్నీ చూసి బెటర్ టు మెయింటైన్ ఏ నోట్స్, ఒక నోట్స్ బుల్లెట్స్ పాయింట్స్ లాగా రాసుకున్నట్లయితే మీకు అసెస్మెంట్కి ఈజీగా ఉంటుంది. మళ్ళీ ప్రత్యేకంగా దాని గురించి అన్ని చూస్తాం కదా. అంటే మీరు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో ఒక 5 days, రోజుకు 1 గంట చూస్తారు కాబట్టి ఇవన్నీ కూడా ఒక నోట్స్లో కనుక చేసుకున్నట్లయితే, చిన్న బుక్ పెట్టుకొని ఉన్నట్లయితే కనుక మీకు చాలా ఈజీ అవుతుంది. సో ఇలాగా మన ప్రోగ్రెస్ని పెంచుకుంటూ మన ఇది చూడండి, మళ్ళీ వెనక్కి వచ్చి నేను హోమ్ ట్యాబ్కి మళ్ళీ రెండోసారి లాగిన్ అయితే కనుక మీ తాలూకు కోర్స్ ఏంటి, అలాగే
కరెంట్ స్కోర్ ఏంటి, ప్రోగ్రెస్ ఏంటి. ఇక్కడ చూడండి, నేను జస్ట్ స్టార్ట్ చేసి ఆ ఫస్ట్ ఓరియంటేషన్ చూడగానే 2% అయింది. అలాగే ఒక చిన్న వీడియో చూసినందుకు 1% పెరిగింది. నేను ఇంకా పూర్తిగా కూడా చూడలేదు. పూర్తిగా చూస్తే కనుక ఇక్కడ మన ఓవరాల్ ప్రోగ్రెస్ కూడా పెరుగుతుంటుంది. సో ఇలాగా ఇది ఈ కోర్స్ వన్లో జాయిన్ అయ్యాము. ఇలాగా ఒక 5 డేస్లో ఇది కంప్లీట్ అయిన తర్వాత రెండవ కోర్స్ ఏదైతే ఉందో ఇక్కడ మనం చూడండి, ఇంట్రడక్షన్ టు ఎంటర్ప్రినర్షిప్, ఇక్కడ బ్లూ టిక్ మార్క్ ఎన్రోల్డ్ అని ఉంది. బట్ నాకు రెండోది ఇంకా లేదు. ఓకే. సో నేను ఇప్పుడు రెండోది కూడా ఎన్రోల్ అయ్యే ప్రాసెస్ చూపిస్తాను. సో దీని మీద క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత సేమ్ ఇంతకు ముందులాగే ఆ ఎన్రోల్ నవ్ అనే రైట్ సైడ్ ఉంది. సో రైట్ సైడ్ నా క్లిక్ చేసి ఎన్రోల్ అవుతున్నాము. సో ఎన్రోల్ అయిన తర్వాత సేమ్ మళ్ళీ స్టార్ట్ కోర్సు. ఈ స్టార్ట్ కోర్స్ అయిన తర్వాత వెంటనే ప్రోగ్రామ్ ఓరియంటేషన్. సో ఇందులో ప్రోగ్రామ్ ఓరియంటేషన్ అంటే వాట్ ఇందులో ఏముంటుంది, అసలు ఇది ఎందుకు, దీని ఉద్దేశం ఏంటి, సో ఇందులో ఏమేమి ఆస్పెక్ట్స్ ఉన్నాయి అని చెప్పి బ్రీఫ్గా చెప్పడమే ఈ ప్రోగ్రామ్ ఓరియంటేషన్. ప్రోగ్రామ్ ఓరియంటేషన్ చూసిన తర్వాత ఇక్కడ కిందన ప్రీవియస్ నెక్స్ట్ లెసన్స్ కోసము యారో మార్క్స్ ఉండడం జరిగింది. ఈ నెక్స్ట్ లెసన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లెసన్స్ అని ఉన్నాయి చూడండి. ఇక్కడ ఓన్లీ 3 టైల్స్ ఉన్నాయి. ఈ 9 లెసన్స్ని ఇక్కడ మనము హూ ఇస్ అన్ ఎంటర్ప్రెన్యూర్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇందులో అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇక్కడ మారుతున్నాయి చూసారా, ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ మారుతున్నాయి. అంటే ఈ 6 ఇందులో చూడండి, 0/6, ఒకటి కంప్లీట్ చేస్తే 1/6 అని వస్తుంది, రెండు కంప్లీట్ చేస్తే 2/6 అని వస్తుంది. ఇలాగా మనము ఇంతవరకు కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేస్తే దాని తర్వాత కోర్స్ ఫీడ్బ్యాక్ అడుగుతుంది, అసెస్మెంట్ అడుగుతుంది. సో అయిపోయిన తర్వాత మీకు చిన్న ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు సర్టిఫికేట్ వస్తుంది. ఈ రెండు సర్టిఫికేట్లు తీసుకున్న తర్వాత మనం ఇంతకుముందు చూసాం కదా, ఇలా కంప్లీట్ అయిన వాళ్ళు 60 మందిని సెలెక్ట్ చేసి అమరావతికి పంపించడం జరుగుతుంది. అక్కడ ఒక బూట్ క్యాంప్ ఉంటుంది. సో ఇక్కడ ఇక్కడ ఏంటంటే బేసికల్గా ఒక ఎంటర్ప్రెన్యూర్కి ఉండాల్సినటువంటి స్కిల్స్ ఈ రెండు సర్టిఫికేట్ కోర్సు ద్వారా మనం నేర్చుకుంటాము. ఈ నేర్చుకున్నటువంటి ఈ బేసిక్ నాలెడ్జ్తో మీకున్నటువంటి ఎగ్జిస్టింగ్ ఐడియాస్ కానీ, లేదా ఈ నాలెడ్జ్తో మీరు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చూసి ఈ ప్రాబ్లము ఇది ఎలా ఉంది, దానికి మేము సొల్యూషన్ ఇలా చెప్తున్నాము అని మీ సొంత తెలివితేటలతో మీకు ఒక ఐడియాని జనరేట్ చేస్తే అక్కడ ఇంక్యుబేషన్ సెంటర్లో మీకు చాలా అవకాశాలు ఉంటాయి. సో అక్కడ మీ ఐడియా కనుక ఇఫ్ ఇట్ ఈస్ వర్త్ అండ్ ఇట్ ఈస్ ఇంపాక్ట్ ద సోషల్, సో ఖచ్చితంగా కూడా మీ ఐడియాని అలాగే దాన్ని షైన్ చేసి మీ ఐడియాని మీరే మెంటర్షిప్గా, మీదే ఒక పేటెంట్గా, ఓకే, సో ఇవన్నీ కూడా ఇచ్చేసి మిమ్మల్ని డెవలప్ చేసి ఒక స్టార్టప్ కూడా పెట్టేటటువంటి ఆలోచన ప్రజెంట్ గవర్నమెంట్కి యాజ్ వెల్ యాజ్ మన కమిషనరేట్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ సార్కి, అలాగే కళాశాలలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారు, అలాగే ఎంటర్ప్రినర్షిప్ కోఆర్డినేటర్ గారు యొక్క ఈ ఏదైతే ఉన్నాయో ఈ ప్రయత్నము దానికోసము. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ సదావకాశాన్ని ఉపయోగించుకొని ఆ, ఈ ప్రాసెస్ని తొందరగా చేసుకొని స్టిపులేట్ టైంలో కంప్లీట్ చేస్తారని భావిస్తూ సైనింగ్ ఆఫ్. ఐఎమ్ డాక్టర్ ఐవి నారాయణ, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్, తణుకు గవర్నమెంట్ కాలేజ్, వెస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ.